టైం ట్రావెల్. ఇది నిజంగా జరుగుతుందో లేదో ఎవరికీ కూడా పూర్తిగా తెలియదు. కానీ ఇది నిజంగానే జరుగుతున్నట్టు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాల థియరీలనైతే ప్రతిపాదిస్తూ ఉన్నారు. అండ్ ఈ టైం ట్రావెల్ కారణంగానే మనకి ఎన్నో పారాడాక్సులు పుట్టాయి. వాటికి జవాబుల్ని మనం టైం ట్రావెల్ చేసి వెతుక్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. సో అలాగా ఈ ప్రపంచవ్యాప్తంగా టైం ట్రావెల్ కారణంగా ఎన్నో రకాల కొత్త కొత్త థాట్స్ అయితే పుడుతూ ఉన్నాయి. అయితే కొంతమంది ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ టైం ట్రావెల్ చేసి వచ్చాము అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులోకి వెళ్ళి మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చారంట. అండ్ మన ప్రస్తుతం అనేది వాళ్ళకి గతం అంట కూడా. సో అలాగా టైం ట్రావెల్కి వెళ్ళి వచ్చామని చెప్తున్న ఒక 5గురు గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఎడ్వర్డ్ ఫ్రమ్ ఇయర్ 5000. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఫిబ్రవరి 2018న. ఎడ్వర్డ్ అనే వ్యక్తి లాస్ ఏంజలస్కి చెందిన ఒక ఫోటోని తీసుకొని వచ్చి మనకందరికీ చూపించాడు. అతను 5000వ సంవత్సరం నుంచి వచ్చాడంట. అండ్ అప్పటికి లాస్ ఏంజలస్ అనేది కంప్లీట్గా నీటిలో మునిగిపోయిందంట. సో ఆ ఫోటోని అతను మనకి చూపిస్తూ ఉన్నాడు. అండ్ దాంతో పాటుగా అతను ఒక అద్భుతమైన స్టోరీని కూడా చెప్పాడు. అతను గవర్నమెంట్కి చెందిన ఒక టాప్ సీక్రెట్ షాడో ఎక్స్పెరిమెంట్కి చెందిన వ్యక్తి అంట. ఈ ఎక్స్పెరిమెంట్ 2004లో జరిగిందంట. ఆ ఎక్స్పెరిమెంట్ కారణంగానే అతను 5000వ సంవత్సరంలోకి ట్రావెల్ చేశాడు. యాక్చువల్గా అంతకుముందు అతను టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్గా పనిచేస్తూ వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆ సీక్రెట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అతన్ని అప్రోచ్ అయ్యి మరికొన్ని టెక్నికల్ ఇన్వెన్షన్స్ చేయడం కోసం మేము భవిష్యత్తులోకి కొంతమంది మనుషుల్ని పంపదలుచుకున్నాం. సో నువ్వు కూడా వస్తావా అని అడిగితే ఎడ్వర్డ్ వస్తాను అని చెప్పాడంట. సో అలాగా అతన్ని మరికొంతమందిని కూడా భవిష్యత్తులోకి పంపారంట. ఎడ్వర్డ్ చెప్పిన మాటల ప్రకారం 5000వ సంవత్సరం వచ్చే నాటికి పోలార్ ఐస్ క్యాప్స్ అనేవి కంప్లీట్గా కరిగిపోతాయి. సో హ్యుమానిటీ అనేది ఆల్మోస్ట్ సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది. అండ్ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని సిటీస్ కూడా వాటర్లో మునిగిపోతాయి. సో అప్పుడు ఆ వాటర్ మీద పెద్ద పెద్ద వుడెన్ ప్లాట్ఫామ్స్ వంటివి ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆర్టిఫిషియల్గా నగరాలను నిర్మించుకొని ఆ తర్వాత జీవనాలను కొనసాగించాల్సిందేనంట. అలాగే ఈ సీక్రెట్ ప్రాజెక్టులు, ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్లు గవర్నమెంట్ మారుతున్న ప్రతిసారి, డబ్బు మారుతున్న ప్రతిసారి కూడా మరింత ఇంప్రూవ్ అవుతున్నాయంట. అండ్ ఈ సీక్రెట్ ప్రాజెక్ట్స్కి ఇచ్చే డబ్బు కొన్ని దేశాల యాన్యువల్ బడ్జెట్తో సమానంగా ఉంటుందంట కూడా. నెంబర్ 2, జాన్ ట్రావెల్ ఫ్రమ్ ఇయర్ 4000. ఇందాక ఎడ్వర్డ్ చెప్పినట్టుగానే జాన్ అనే వ్యక్తి కూడా భవిష్యత్తు నుంచే మన కాలానికి వచ్చాడు. అతను 4000వ సంవత్సరం నుంచి వచ్చాడంట. అతను 4000వ సంవత్సరంలో జుకార్ అనే ఒక లీడింగ్ కార్ కంపెనీ యొక్క ఫౌండర్ అంట. అతని యొక్క మాటల ప్రకారం అతను గత 6 ఏళ్లుగా తన యొక్క గతంలోనే జీవిస్తున్నాడంట. అంటే మన యొక్క వర్తమానంలో జీవిస్తున్నాడంట. సో ఏ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంత దారుణంగా రైజ్ అయింది, ఏ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మనుషులకి ప్రమాదాలు జరగడం మొదలయ్యాయి అనే విషయాలను తెలుసుకోవడం కోసం అతను తన యొక్క వర్తమానం నుంచి గతంలోకి వచ్చాడంట. అంటే మన భవిష్యత్తు నుంచి మన వర్తమానంలోకి వచ్చాడు. జాన్ ఒక ఫోటోగ్రాఫ్ను కూడా చూపించాడు. అది 4000వ సంవత్సరం నాటి ఫోటోగ్రాఫ్ అంట. ఆ ఫోటోలో 4000వ సంవత్సరం కాలం నాటి ఒక ఆటోమేటెడ్ కార్ ప్రాసెసింగ్ ప్లాంట్ యొక్క విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అందులోపల మనకి కొన్ని స్పైడర్ లాంటి మిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫ్యూచరిస్టిక్ వెహికల్ అంట. దాని పేరు DR-18. అండ్ ఆ కారుకి అసలు యాక్సిడెంట్ అయ్యే అవకాశమే లేదంట. అంతటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాటిని రూపొందించారంట. అలాగే జాన్ ఏమని చెప్తున్నాడంటే భవిష్యత్తులో మొత్తం అన్ని వర్క్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే జరుగుతున్నాయంట. అండ్ మనుషులు చేసే లేబరస్ వర్క్స్ మాత్రమే కాకుండా ఇంటెలిజెంట్ వర్క్స్ని కూడా రోబోట్సే చేస్తున్నాయని అతను చెప్పాడు. అండ్ మనుషులు ఎవ్వరూ కూడా అసలు వాటి యొక్క వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేనంత పర్ఫెక్ట్గా చేస్తున్నాయంట అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే 4000వ సంవత్సరం నాటికి ఒక్క పక్షి కూడా లేదంట భూమి మీద. కారణం ఏంటంటే వాళ్ళే కావాలని నాశనం చేశారంట. ఎందుకంటే గాల్లోకి ఎగిరే కార్స్ వచ్చాయి ఆ టైంకి. సో ఆ కార్లు గాల్లో ఎగురుతున్నప్పుడు పక్షుల కారణంగా వాటికి డ్యామేజ్ అనేవి జరగకూడదన్న ఉద్దేశంతో మొత్తం పక్షులన్నింటినీ కూడా నాశనం చేసి చంపేశారంట. ఈవెన్ మనం ఇప్పుడు పెట్స్ లాగా పిల్లుల్ని, కుక్కల్ని పెంచుకుంటూ ఉన్నాం కదా, అవి ఆల్మోస్ట్ అంతరించిపోతాయంట ఆ టైంకి. కొన్ని మాత్రమే మిగులుంటాయి. అవి కూడా కేవలం జూలలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు జూస్కి మాత్రమే వెళ్ళి వాటిని చూడాల్సి ఉంటుందని చెప్తున్నాడు. నెంబర్ 3, క్లారా ఫ్రమ్ 3780.
జనవరి 2018న క్లారా అనే ఒక అమ్మాయి యునైటెడ్ స్టేట్స్ మిలిటరీకి చెందిన ఒక సీక్రెట్ పార్ట్లో పనిచేస్తున్నానని, ఈ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ 2000 సంవత్సరంలో మొదలైందని బయట మీడియా వాళ్ళకి తెలియజేసింది. అండ్ ఆమెకి సంబంధించిన ఇంకే విషయాల్ని కూడా ఆమె డీటెయిల్డ్గా చెప్పదలుచుకోలేదు. ఆమె యొక్క మాటల ప్రకారం ఆమె భవిష్యత్తులో 3780వ సంవత్సరం వరకు వెళ్ళింది. ఆమె పనిచేస్తున్న సీక్రెట్ మిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే భవిష్యత్తులో ఉన్న టెక్నాలజీని వర్తమానంలోకి తీసుకురావడం. సో దీనికోసమే ఆమె భవిష్యత్తులోకి వెళ్ళిందంట. ఆమె ఏం చెప్తోందంటే టైం అనేది ఒక మెజర్మెంట్ వంటిది. అంటే హైట్ కావచ్చు, లెంత్ కావచ్చు, డెప్త్ కావచ్చు, సేమ్ అలాంటిదే. ఒకవేళ మీరు సముద్రంలో 2 మీటర్ల లోతులో ఈత కొడుతున్నట్టయితే మీ దగ్గర మరికొంత ఎక్విప్మెంట్, మరికొంత టెక్నాలజీ కనుక ఉన్నట్టయితే మీరు మరింత లోతుకి ఈత కొట్టగలరు. అలాగే టైం కూడా. టైం ట్రావెల్ చేయాలంటే మీకు సరైన ఎక్విప్మెంటు, సరైన నాలెడ్జ్ కావాలి అంతే. అవి కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీరు చాలా ఈజీగా టైం ట్రావెల్ చేయొచ్చని ఆమె చెప్తోంది. అండ్ ఆమె చెప్పిన మరొక విషయం ఏంటంటే 2018 నాటికే కొన్ని దేశాల దగ్గర టైం ట్రావెల్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఉందంట. కానీ అది కేవలం మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది, బయట శాస్త్రవేత్తల దగ్గర లేదు అని చెప్తోంది. అండ్ కేవలం 2018 నాటికి మాత్రమే కాదు, అంతకుముందు 20 సంవత్సరాల ముందు నుంచే ఈ టైం ట్రావెల్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చిందని కూడా చెప్తోంది. మరి అది నిజమో కాదో తెలియలేదు, కానీ ఆమె చెబుతున్న మాటలు మాత్రం చాలా వింతగా, చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 4, గ్రీక్ టైం ట్రావెలర్స్. ఇప్పటిదాకా మనం యుఎస్ మిలిటరీకి చెందిన వాళ్ళ గురించి మాత్రమే తెలుసుకున్నాం కదా, కానీ ఈ వ్యక్తి అలా కాదు. డిసెంబర్ 2017న ఒక గుర్తు తెలియని వ్యక్తి తాను 3207వ సంవత్సరానికి ట్రావెల్ చేశానని చెప్పుకొచ్చాడు. అండ్ అది గ్రీక్ మిలిటరీ వాళ్ళు చేపట్టిన ఒక టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్లో భాగంగా అని చెప్పాడు. అతను 6 సంవత్సరాల పాటు గ్రీక్ సర్వీసెస్లో పనిచేశాడంట. అయితే 2013లో అతనికి ఒక ఇన్విటేషన్ వచ్చింది. నువ్వు నీ కెరీర్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నావా, గ్రీక్ మిలిటరీకి చెందిన ఒక సీక్రెట్ ప్రాజెక్ట్లో భాగం అవ్వాలనుకుంటున్నావా అని అడిగారంట. ఈయన దానికి ఓకే చెప్పిన తర్వాత ఇతన్ని ఆ సీక్రెట్ ప్రాజెక్ట్లో భాగంగా టైం ట్రావెల్ చేయించి 3207వ సంవత్సరంలోకి పంపించారు. అక్కడ 2 రోజుల పాటు గడిపిన తర్వాత మళ్ళీ వర్తమానంలోకి తీసుకొచ్చేశారు. అతను అంతకు మించి మరింత ఎక్కువ డీటెయిల్స్ని అయితే ఇవ్వలేదు. అండ్ ఇది జరిగిన నెల రోజుల తర్వాత సేమ్ ఇలాంటి స్టోరీయే మరొకటి బయటకు వచ్చింది. కాకపోతే ఈసారి ఒక స్టూడెంట్ బయటకు వచ్చాడు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే తన యొక్క ప్రొఫెసర్ నీకు టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్లో భాగం అవ్వాలనుందా అని అడిగాడంట. దానికి ఆ అబ్బాయి ఓకే అనగా అతన్ని 2008వ సంవత్సరంలో ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా చేసి ఆ తర్వాత అతన్ని భవిష్యత్తులో 10,000వ సంవత్సరం వరకు తీసుకుని వెళ్ళారంట. ఆ తర్వాత మళ్ళీ అతన్ని వర్తమానంలోకి తీసుకొచ్చారు. అయితే 3207th ఇయర్కి వెళ్ళిన గ్రీక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి ఫొటోస్ని తేలేదు, కానీ 10,000వ సంవత్సరానికి వెళ్ళిన ఈ స్టూడెంట్ మాత్రం ఒక ఫోటోను అయితే తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆ ఫోటో చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. అండ్ ఆ స్టూడెంట్ యొక్క మాటల ప్రకారం వాళ్ళని భవిష్యత్తులోకి తీసుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో మనుషులకి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్య ఎటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళని అక్కడికి పంపారంట. నెంబర్ 5, విలియం టేలర్. విలియం టేలర్ అనే వ్యక్తి కూడా జనవరి 2018లోనే తను ఒక టాప్ సీక్రెట్ బ్రిటిష్ ఇంటెలిజెంట్ ప్రాజెక్ట్లో భాగంగా పనిచేస్తున్నానని చెప్పాడు. అండ్ అతను 20 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడంట. అతను 8973వ సంవత్సరం వరకు టైం ట్రావెల్ చేశాడంట. అండ్ ఆ సంవత్సరంలో అతనికి మనుషులు ఎవ్వరూ కనిపించలేదంట. మనుషులు సమూలంగా అంతరించిపోయి కనిపించారంట. కానీ మనుషులకి బదులుగా పార్ట్ హ్యూమన్, పార్ట్ రోబోట్ స్పీసెస్ అయితే అక్కడ కనిపించాయంట అతనికి. అండ్ అది మాత్రమే కాకుండా ఒక్క పక్షి కూడా అతనికి కనిపించలేదంట. పక్షులు కూడా అంతరించిపోయినట్టుగా కనిపిస్తున్నాయని చెప్పాడు అతను. ఆ తర్వాత అతను మళ్ళీ కాలంలో వెనక్కి ప్రయాణించి 2005వ సంవత్సరానికైతే చేరుకున్నాడు. ఆ తర్వాత యూకే ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు అతన్ని ఎటు వెళ్ళనివ్వకుండా నిర్బంధించారంట. అతను కూడా ఏమని చెప్తున్నాడంటే టైం ట్రావెల్ అనేది ఎన్నో దేశాలకి 1981 నుంచే సాధ్యపడుతోందని, అప్పటి నుంచే యుఎఫ్ఓ టెక్నాలజీ, టైం ట్రావెల్ టెక్నాలజీ వీటన్నిటినీ కూడా భూమి మీద ఉన్న ఎన్నో దేశాలు ఆల్రెడీ సాధించాయని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఆ టెక్నాలజీని ఎలా సంపాదించాయంటే కొన్ని యుఎఫ్ఓలు వాళ్ళకి దొరికాయని, ఆ యుఎఫ్ఓలను ఉపయోగించి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా ఆ టెక్నాలజీ మొత్తం గురించి తెలుసుకొని డైమెన్షన్స్, టైమ్ లైన్స్ ఇలాగా అన్నిట్లోని కూడా మనుషులు ట్రావెల్ చేయగలుగుతున్నారని, బహుశా 2028 నాటికి టైం ట్రావెల్ అనేది పబ్లిక్కి కూడా అందుబాటులోకి ఉండొచ్చు అని చెప్తున్నాడు.
ఒకవేళ అతను చెప్పిన మాటలే కనుక నిజమైనట్టయితే మనం కాలంలో ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం ఇలాంటివి జరిగే రోజులు తొందరలోనే ఉన్నాయా? ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తేనే వీడియో గురించి, మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.